కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచార ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళన కొనసాగుతోంది. ఉదయం 6 గంటల నుంచే వైద్యులు సమ్మె బాట పట్టారు. ఆసుపత్రిలో అత్యవసర సేవలు మినహా మిగతా సేవలను నిలిపివేశారు. వైద్యులకు రక్షణ కల్పించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వైద్య సిబ్బంది కోసం కొత్త చట్టం తేవాలని కోరారు. మంత్రి సీతక్క మహిళా కమిషన్ చైర్పర్సన్ శారదపై సోషల్ మీడియాలో వేధింపులు తప్పడం లేదు. వారిద్దరిని టార్గెట్ చేస్తూ అసభ్యకర దూషణలకు పాల్పడుతున్నారు. దీనిపై మహిళా సంఘాలు, పౌర సమాజం ఆగ్రహం వ్యక్తం చేశాయి. ట్రోలర్స్ పై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు పౌర సమాజ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం కొత్తపేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ప్రమాదంలో 2 చిన్నపిల్లలతో సహా 3 మృతి చెందారు. ఈ ఘటనతో కొత్తపేటలో విషాద ఛాయలనుకున్నాయి. డ్రగ్స్ అరికెట్టేందుకు తెలంగాణ పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా రాచకొండ కమిషనర్ పరిధిలోని 3 డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3.8 కేజీల హ్యాష్ ఆయిల్ సీజ్ చేశారు. దాని విలువ సుమారు 31 లక్షలుండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ డ్రగ్స్ ను ఏపీ నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చి అమ్ముతున్నట్లు గుర్తించారు. కర్ణాటక రాజకీయాల్లో మైసూరు నగర అభివృద్ధి ప్రాధికారముడ కుంభకోణం కలకలం సృష్టిస్తోంది. దానివల్ల సీఎం సిద్దరామయ్యకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ కేసులో సిద్దరామయ్యను విచారించేందుకు గవర్నర్ ధావత్ చంద్ గెహ్లోట్ అనుమతించారు. భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ కు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. స్వాగతం పలికేందుకు క్రీడాభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో వినేష్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తుర్కీ పార్లమెంట్లో ఎంపీలు దారుణంగా గొడవపడ్డారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ నేత గురించి అధికార పక్షం వాళ్ళు చులకన చేసి మాట్లాడడం వల్ల ఈ గొడవ మొదలైంది. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. అధికార, విపక్ష సభ్యులు 2 గ్రూపులుగా విడిపోయి తలపడ్డారు. ఈ ఘర్షణలో పలువురు ఎంపీలు గాయపడ్డారు. తుర్కియేలో చెలరేగిన కార్చిచ్చు వేగంగా విస్తరిస్తోంది. పశ్చిమ తుర్కియేలోని అటవీ ప్రాంతంలో మొన్న ప్రారంభమైన దావానల పలు ప్రాంతాలకు వ్యాపించింది. మొదటి ప్రపంచ యుద్ధ స్మారక ప్రాంతమైన గల్లీపోలికి మంటలు విస్తరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డజన్ల సంఖ్యలో యుద్ధ విమానాలతో సహాయక చర్యలు చేపట్టారు. వేల సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కోవిడ్ మహమ్మారి నుంచి పూర్తిగా తేరుకోకముందే మంకీ పాక్స్ రూపంలో మరో వైరస్ అలజడి సృష్టిస్తోంది. తొలుత ఆఫ్రికా దేశాలకే పరిమితమైన ఈ వైరస్ తాజాగా రూపాంతరాలు చెంది ప్రాణాంతకంగా మారింది. తాజాగా స్వీడన్, పాకిస్తాన్లకు వైరస్ పాకింది. నిర్లక్ష్యం వహిస్తే మరో మహమ్మారిని స్వయంగా ఆహ్వానించిన వారం అవుతామని దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.